కాంకేవ్ మిర్రర్లో ఏర్పడేటువంటి ఇమేజ్ యొక్క నేచర్ని అబ్జర్వ్ చేయాలంటే స్మాల్ ట్రిక్ వాడాలి. క్రిస్ అనేవాడు అసలు స్నానమే చేయలేదంట. ఆ క్రిస్ ఏం చేయాలంటే స్మాల్ రిన్ అండ్ బిగ్ రిన్ అనే 2 డిటర్జెంట్లతో బాత్ చేసి అంటే స్నానం చేసి ఈ ఫెస్టివల్కి పోతూ ఉంటే ఒక కేవ్ నుంచి లైన్ వచ్చింది. ఇది ట్రిక్. ఇంకోసారి క్రిస్ క్రిస్ స్మాల్ రిన్ అండ్ బిగ్ రిన్ డిటర్జెంట్తో స్నానం చేసి ఈవ్కి పోతూ ఉంటే, ఈవ్ అనే ఫెస్టివల్ ఉంటుంది కదా క్రిస్టియన్స్ది, పోతూ ఉంటే ఏమైంది, ఒక కేవ్ నుంచి లైన్ బయట వచ్చింది. సో ఇది ట్రిక్. దేనికి ట్రిక్? దిస్ ట్రిక్ ఫర్ కాంకేవ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ అంటే తెలుసు కదా, ఓ పక్కన పెయింట్తో కోట్ చేసి ఉంటారు. కేవ్ అంటే గృహలాగా ఉండే వైపున మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. మరి ఏంటి క్రిస్ అని ఎందుకు అన్నా? క్రిస్ అంటే సి అంటే సెంటర్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందిరా అంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సెంటర్లో ఉంది. ఆర్ అంటే రియల్ ఇమేజ్ అనేది రియల్ అంటే ఇది బియాండ్ ది మిర్రర్. అంటే మనము ఇంట్లో డొమెస్టిక్ మిర్రర్లో చూసినప్పుడు లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే ఇమేజ్ బయట వచ్చేసింది అనుకో, దాన్ని మనం టచ్ చేయగలుగుతాం, అంటే స్క్రీన్ మీద పట్టుకోగలుగుతాం. దాన్ని రియల్ ఇమేజ్ అంట. తర్వాత ఇన్వర్టెడ్ చూడండి ఎట్లా వేసినాను. ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఒక మనిషి నిలబడుకున్నాడు, హెడ్ పైకి ఉంది, దానికి హెడ్ కింది కొంచెం రెడ్ మార్కులు ఉండేది, అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే తిరగబడి కనిపిస్తుంది. సేమ్ సైజ్ ఇమేజ్, దాని మ్యాగ్నిఫికేషన్ విలువ 1. ఈ మ్యాగ్నిఫికేషన్ కావాలంటే దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో చేస్తాను. సేమ్ సైజ్ ఇమేజ్. ఇప్పుడు క్రిష్ అనే దానికి అర్థమైందా? క్రిస్ అంటే ఇది ఒక ట్రిక్. క్రిస్ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుంది, సెంటర్లో ఉంది. ఆ ఇమేజ్ కూడా సెంటర్లోనే ఏర్పడుతుంది. అంటే సెంటర్ అనేటువంటిది ప్రధాన అక్షరం మీద ఉండేటువంటి ఒక పాయింట్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనే చోట ఆబ్జెక్ట్ నుంచినప్పుడు అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే వస్తువు ఉన్న చోట ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా అది అంతే సైజులో ఉంటుంది. కాబట్టి క్రిష్లో సి అంటే సెంటర్, అంటే ఆబ్జెక్ట్ పొజిషన్ సెంటర్, ఆర్ అంటే రియల్, ఐ అంటే ఇన్వర్టెడ్, ఎస్ అంటే సేమ్ సైజ్. ఇది క్రిస్. నెక్స్ట్ స్మాల్ రిన్ డిటర్జెంట్ అయిపోతుంది. స్మాల్ అంటే ఇమేజ్ చిన్నగా ఉంటుంది. దీంట్లో కూడా అంతే. ఆర్ అంటే రియల్, ఐ అంటే ఇన్వర్టెడ్, ఎన్ అంటే నెగిటివ్. బిగ్ అంటే ఇమేజ్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బిగ్ రిన్లో కూడా రియల్, ఆర్ అంటే రియల్, ఐ అంటే ఇన్వర్టెడ్, ఎన్ అంటే నెగిటివ్. స్మాల్ రిన్ బిగ్ రిన్ అబ్జర్వ్ చేస్తే, స్మాల్ రిన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది స్మాల్ ఇమేజ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వస్తువుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు అనేటువంటిది మనము ఈ ఆబ్జెక్ట్ని, ఇది ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్ట్కి ముందు వైపున ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. చూడండి, ముందు వైపున ఇమేజ్ ఫామ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందా, దాని ముందు ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ పెద్దగా ఉంది కదా, ఇమేజ్ చిన్నగా ఉంది. సో దీన్ని స్మాల్ ఇమేజ్ అంటాం. అంటే ఆబ్జెక్ట్కు ముందర ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ ఎక్కడో మిర్రర్ ఉంటుందా, ఆ మిర్రర్ నుంచి ఈ రేస్ ఎట్లా దీని మీద పడినప్పుడు లైట్ రేసు, దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ కింద ముందు, ఆబ్జెక్ట్ కంటే ముందు ఎప్పుడైతే ఇమేజ్ ఫామ్ అయిందో ఇది స్మాల్ ఇమేజ్. ఓకేనా, స్మాల్. ఇది ఎట్లాంటిది, ఇది బయట వచ్చేసింది కదా, మిర్రర్ లోపల లేదు. ఇప్పుడు ఇమేజ్ బయట వచ్చేసింది కాబట్టి బయట వచ్చేస్తే దాన్ని రియల్ ఇమేజ్, ఆర్ అంటే రియల్. సో ఇక్కడ స్మాల్ రిన్ అన్నాం, స్మాల్ రిన్. ఐ అంటే ఇన్వర్టెడ్, ఇది ఎట్లా ఉంది, అప్రైట్లో ఉంది, ఎరిక్ట్ ఇమేజ్ అంటాం దీన్ని, ఎరిక్ట్ ఇమేజ్. ఇది ఎరిక్ట్ ఇమేజ్, ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్. దీనికి తిప్పించున్నట్లుండ దాన్ని ఇన్వర్టెడ్. ఐ అంటే ఇన్వర్టెడ్. ఎన్ అంటే నెగిటివ్. చూడండి, నెగిటివ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ లైన్ గీసుకున్నామంటే, ఇది ఒక నెంబర్ లైన్ అనుకుంటే, ఇది ఈ నెంబర్ లైన్లో చూడు, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద యాక్చువల్గా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. చూసారా, ఇక్కడ ఫామ్ అయింది. చూడండి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఈ గీతకు పైన ఉంది. అంటే మామూలుగా మ్యాథమెటికల్గా నెంబర్ లైన్ రిప్రజెంట్ చేసేటప్పుడు పైకి పాజిటివ్ నెంబర్ తీసుకుంటే కిందికి నెగిటివ్ తీసుకుంటాం. కాబట్టి ఇమేజ్ నెగిటివ్లో ఉంది, ఆబ్జెక్ట్ పాజిటివ్లో ఉంది.
సో ఇక్కడ రియల్ అంటే రియల్ అంటే అది స్క్రీన్ మీద పడుతుంది, అక్కడ పట్టుకోగలం. ఐ అంటే ఇన్వర్టెడ్, ఎన్ అంటే నెగిటివ్. అదేవిధంగా బిగ్ ఇమేజ్ చూడండి. బిగ్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇది ఒక లెన్స్, మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్టు ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఉంది, దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది చూడండి. అంటే ఆబ్జెక్ట్ తర్వాత ఇమేజ్ ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ తర్వాత ఈ ఇమేజ్ ఫామ్ అయింది. పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. చూడండి, ఆబ్జెక్ట్ ముందు ఇమేజ్ ఫామ్ అయితే స్మాల్, ఆబ్జెక్ట్ తర్వాత ఇమేజ్ ఫామ్ అయితే బిగ్. ఇది చెప్పాలి మనం. ఆబ్జెక్ట్ ఇది నిజమైన వస్తువు, నిజమైన మనిషి, వాని యొక్క ప్రతిబింబం ఇమేజ్. ఇది ఇమేజ్ వన్ తర్వాత ఏర్పడితే ఈ మిర్రర్ ముందర వాడు నిలబడినప్పుడు, కాంకేవ్ మిర్రర్ ముందర వన్ ఇమేజ్ వీని దాటిపోయింది అనుకోండి, నిజమైన వస్తువుని దాటి ఆపకపోతే పెద్దది, దట్ ఈస్ బిగ్గర్. అట్లా కాకుండా ఎడు చూడండి, ఇది ఆ కాంకేవ్ మిర్రర్, ఇక్కడ వాడు ఉన్నాడు, వీని నిజమైన వస్తువు యొక్క ప్రతిబింబం ఇమేజ్ ఇక్కడ ఫామ్ స్మాల్. ఇవి రెండు చూడండి ప్రిన్సిపల్ యాక్సిస్కి డౌన్ వైపే ఉంటాయి, ఇన్వర్టెడ్ ఇమేజే ఉంటుంది. సో ఇక్కడ మనకి బిగ్ స్మాల్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే వస్తువుకు ముందు ఏర్పడితే స్మాల్ ఇమేజ్, వస్తువు తర్వాత ఏర్పడితే బిగ్ ఇమేజ్. రెండు స్మాల్ అండ్ బిగ్, రియల్, ఇన్వర్టెడ్, నెగిటివ్ ఇమేజ్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ యాక్సిస్ డౌన్ ఏర్పడుతుంది. ఇన్వర్టెడ్ అంటే ఏం లేదు, తలక్రిందులుగా ఏర్పడుతుంది. రియల్ అంటే ఏం లేదు, స్క్రీన్ మీద పట్టుకోగలుగుతాం, అంటే బయట వచ్చేస్తుంది అది ఇమేజ్. ఇంకా ఫైనల్గా ఈవ్ అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చూడండి. ఇమేజ్ ఇది మిర్రర్ అనుకుంటే మన ఇంట్లో మిర్రర్ లాగా లోపల ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. సో ఈ ఈవ్ అనేదాన్ని అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ అనేది బియాండ్ ద మిర్రర్, అంటే మిర్రర్ లోపల ఏర్పడుతుంది. ఇమేజ్ అనేది బియాండ్ ద మిర్రర్ ఉన్నప్పుడు ఈవ్. ఒకేసారి మాత్రం మన ఇమేజ్ని లోపల చూస్తాం, మిర్రర్ లోపల, ఆ కండిషనే ఈవ్. దాంట్లో ఎరెక్ట్, వి అంటే వర్చువల్, ఈ అంటే ఎరెక్ట్, వి అంటే వర్చువల్, ఈ అంటే ఎన్లార్జ్డ్. సో ఇది జస్ట్ ట్రిక్ మాత్రమే. ఈ ట్రిక్ని మీరు రే డయాగ్రామ్తో పాటు పిల్లలు నేర్చుకోవాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చాలా ట్రిక్స్ చెప్పడం జరుగుతుంది.